యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నన్ను బ్లెస్ చేయండి. సొంతంగా ఈవెంట్ చేయడం ఏంట్రా? నాకేమీ అర్థం కావడం లేదు. ఇందాక వాడు చెప్పింది మీరు వినలేదా అన్నయ్య? సొంతంగా ఈవెంట్ చేసి పైకి రమ్మని బస్సు అఖిల్కి చెప్పిందంట. వదిన గారు చెప్పారని మరిది గారు ఈవెంట్ చేస్తున్నారు. అంటే ఇది అఖిల్కి పుట్టిన బుద్ధి కాదన్నమాట. నువ్వే వాణ్ణి నడిపించావా వసు? అది అత్తయ్య, అది అంతా తనే చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు సైలెంట్ గా ఉంది చూడదునా? నీ కళ్ళ ముందే అఖిల్ని దీవించింది కూడా. నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు వసు? నాతో మాట మాత్రమేనా చెప్పకుండా అఖిల్ని అభికి ఎదురు తిరిగేలా చేస్తావా? తను అలా చెప్పుండదమ్మా. అఖిల్ని పని నేర్చుకోమని, కష్టపడి పైకి ఎదగమని చెప్పుంటుంది. మళ్ళీ నువ్వెందుకు వసుని వెనకేసుకొస్తున్నావు అభి? అఖిల్ సొంతంగా ఈవెంట్ చేయడం నీకిష్టం లేదు కదా? అత్తయ్య, నాకిష్టం లేక కాదత్తయ్య. అనుభవం లేకపోతే అఖిల్ నష్టపోతాడని చెప్పాను. అఖిల్కి అనుభవం లేదని వసుకు కూడా తెలుసు కదా. అంటే వసు కావాలనే అఖిల్ని నష్టపరచాలనుకుంటోందా? లేదత్తయ్య, వసు వదిన నా అభివృద్ధిని కోరుకుంటుంది, నన్ను మోటివేట్ చేసింది. వదినిచ్చిన ప్రోత్సాహం, స్ఫూర్తి వల్లే నేను ధైర్యం చేయగలిగాను. బాగుందిరా. వసు నిప్పుల గుండంలో దూకేమంటే దూకేస్తావా? వెనక ముందు ఆలోచించవా? ఆంటీ ఎందుకు అఖిల్కి సపోర్ట్ చేయకుండా ఇలా మాట్లాడుతోంది? ఇప్పుడు అర్థమైందా వదిన ఇంట్లో ఏం జరుగుతుందో నీకు? తప్పుగా ఏం జరగట్లేదులే సుమంగళి. అఖిల్ని పని చేయమని వసు చెప్పడం తప్పేం కాదు. అఖిల్, మొదటిసారి ఈవెంట్ చేస్తున్నావు. అన్నయ్య సలహాలు తీసుకో, జాగ్రత్తగా చేయి. సారీ నాన్న, ఇది కంప్లీట్గా నేనే సొంతంగా చేద్దాం అనుకుంటున్నాను. సక్సెస్ చేసి చూపిస్తాను. వాడి మాటలేం పట్టించుకోక అభి. నువ్వు భాస్కర్ వాడి వెనకుండి నడిపించండి. నష్టపోతే మళ్ళీ కోలుకోలేరు. సరేనన్నా. అంటే ఇది అఖిల్కి పుట్టిన బుద్ధి కాదన్నమాట. నువ్వే వాణ్ణి నడిపించావా వసు?
ఏంటి వసు గారు, మనం పేరెంట్స్ కాలేకపోతున్నామని చెప్పలేకపోయినందుకు ఫీల్ అవుతున్నారా? ఆ విషయం ఈరోజు కాకపోయినా ఎప్పుడో ఒకసారి చెప్పాలండి. అయినా నేను బాధపడుతున్నది అందుకు కాదు. మరి అఖిల్ గురించా? అవునండి, మీలాగా బావగారులాగా అఖిల్ కూడా సొంతంగా ఈవెంట్ చేసే స్థాయికి రావాలని, సంస్కృతి ఈవెంట్స్కి తను కూడా ఒక మెయిన్ పిల్లర్ కావాలని ఆశపడ్డాను. మీ ముగ్గురు కలిసి మన సంస్థని ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలని కోరుకున్నాను. ఆ ఉద్దేశంతోనే అఖిల్ని కష్టపడి పనిచేయమని ప్రోత్సహించాను. అది మంచి విషయం కదండి. మీరు కాకపోయినా నేనైనా అఖిల్కి ఆ మాటలే చెప్పుండేవాడిని. కానీ ఈరోజు అఖిల్ సంస్కృతి ఈవెంట్స్తో పోటీ పడి వేరుగా ఈవెంట్ చేస్తానంటున్నాడు. నేను అదే రకంగా ప్రోత్సహించానని అత్తయ్య అనుకుంటున్నారు. అదే భావం వచ్చేలా సుమంగలి పిన్ని మాట్లాడింది. నా మీద అత్తయ్య గారి కోపం వచ్చి ఉంటుంది. అఖిల్ అలా యూటర్న్ తీసుకుంటాడని మీరు కూడా ఊహించుండరు కదా. వాడు బాగుపడ అత్తయ్యకి నాకు మధ్య అపార్థాల అగాధం పెరిగిపోతుంది. ఇది ఎంతవరకు వెళ్తుందో కూడా తెలియడం లేదు. వదిలేండి వసు గారు. మీ మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేనప్పుడు మీరు బాధపడడం అనవసరం. వసు గారు, ఈ టైంలో మీరు టెన్షన్ పడకూడదు. మీరు ప్రశాంతంగా ఉండాలి. టెన్షన్ పడకుండా ఎలా ఉంటానండి? నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డ, సొంతగా ఈవెంట్ చేస్తానంటున్న అఖిల్, ఇద్దరూ నాకొక్కటే. మన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఎలా కోరుకుంటానో, అఖిల్ ఆనందంగా ఉండాలి, ఎదగాలి అని కోరుకుంటాను. వాడు తెలిసి తప్పటడుగు వేస్తున్నాడండి. అనుభవం లేదు, నష్టం వస్తుంది, వద్దని చెప్తున్నా వినడం లేదు. నా కోసం ఒకటి చేయండి. అఖిల్ చేసే ఈవెంట్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. తనకి సరైన సూచనలు ఇవ్వండి. ఎలా అయినా ఈ ఈవెంట్ సక్సెస్ అయ్యేలా చూడండి. ఈ పని చేయాలని నేను మొన్నే నిర్ణయించుకున్నాను వసు గారు. నిజానికి నేనే వాడికి ఒక ఈవెంట్ ఇద్దామనుకున్నాను. ఈలోగా వాడు తొందరపడ్డాడు. మీరేం చేస్తారో నాకు తెలియదు. అఖిల్ ఓడిపోకూడదు. ఎలాగైనా గెలిపించండి. తప్పదు వసు గారు. వాడు నా తమ్ముడు, నా వేలు పట్టుకొని నడిచిన చిన్న తమ్ముడు. వాడి చెయ్యాలా వదిలేస్తాను. మీరు కూడా మన బిడ్డ చెయ్యి వదలకండి. వాడి గురించి మాత్రం మీరు వరి అవ్వకండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఆనందంగా ఉండండి. అమ్మ గురించి కూడా దిగులు పెట్టుకోవద్దు. ఈ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ త్వరలోనే డిజాల్వ్ అవుతాయి. బీ హ్యాపీ వసి గారు.
నిన్ను చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఉంది అఖిల్. నేను ఊహించని విధంగా నువ్వు స్టెప్ వేస్తున్నావు. నీ స్పీడ్, నీ ధైర్యం, నీ తెగింపు చూస్తుంటే నువ్వేనా అనిపిస్తుంది. నీలో ఈ మార్పు మన బేబీ కోసమే కదా అఖిల్. పుట్టబోయే మన బిడ్డ కోసమే కదా నువ్వు ఈ డెసిషన్ తీసుకుంటున్నావు. ఓసి తింకర్తానా, ప్రతిసారి లేని ఆ బిడ్డ గురించి ఎందుకే వణికెలుగుతావు? అవును హారిక, ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు వేరు. మన బేబీయే నాలో బాధ్యతను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు నా కోసం కానీ నీ కోసం కానీ నేనేమీ చేయలేకపోయాను. మన బిడ్డ కోసమైనా ఏదో ఒకటి చేయాలనిపించింది. అందుకే ధైర్యంగా ఈ డెసిషన్ తీసుకున్నాను. లేని బిడ్డపై వీడు ఆశలు పెంచుకుంటున్నాడు. ఏదో రోజు వాడి ఆశలు దీని కొంప ముంచేలా ఉన్నాయి. 9 నెలలు గడిచి బేబీ బయటకొచ్చేలోపు నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. నీ కడుపులో రోజు రోజుకి మన బేబీ పెరుగుతున్నట్టే నేను కూడా రోజు రోజుకి డెవలప్ అవుతాను. అనవసరంగా బేబీ గురించి చెప్పానే. నా నూరు ఊరికే ఉండదు. అఖిల్, నీతో మాట్లాడాలరా. ఈవెంట్ గురించి తప్ప ఇంకేదైనా మాట్లాడన్నయ్యా? ఈవెంట్ గురించే మాట్లాడడానికి వచ్చానురా. ఇన్నాళ్ళు మనం ఏం చేసినా కలిసే చేశాం. మన ముగ్గురిలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు అఖిల్. మనస్పర్ధలు కానీ లేవు. కొత్తగా ఇప్పుడేంట్రా, అభి చాలా ఫీల్ అవుతున్నాడు. నేను అంతకంటే ఎక్కువగా ఫీల్ అవుతున్నానన్నయ్య. ఇప్పుడు నీకేం తక్కువైందిరా? అభి నీకేం లోడ్ చేశాడు? అంతా అభి చూసుకుంటున్నాడు కదా. అది నాకు ఇష్టం లేదన్నయ్య. మీ మీద, అభి అన్నయ్య మీద ఆధారపడి నేను, నా భార్య, పుట్టబోయే పిల్లలు బ్రతకాలనుకోవట్లేదు. మాకంటూ సొంత సంపాదన కావాలి. అనుభవం వచ్చాక చెయ్యొచ్చు కదా అఖిల్. ఈ ఈవెంట్ వల్ల నష్టం వస్తుందని ముందే మీ అన్నయ్యలు చెప్తున్నారు కదా. బిజినెస్ అన్నాక ప్రాఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది వదినా. అది నాకు తెలుసు. నష్టం వస్తుందని తెలిసి కూడా బ్లైండ్గా ముందుకు వెళ్ళడం బిజినెస్ అనర్రా. అనుకోని విధంగా నష్టం వస్తే అది వేరే సంగతి. సారీ అన్నయ్య, నేను ఓన్గా ఈవెంట్ చేయడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది. మీ ఏజ్ వచ్చే వరకు నేను వెయిట్ చేయలేను. అంత తొందర ఎందుకు అఖిల్? ఇదివరకు వేరేదినా, మీకు భాస్కర్ అన్నయ్యకు పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. అప్పుడు అభి అన్నయ్యకు మొదటి పెళ్ళి అవ్వలేదు. నేను చిన్నవాణ్ణి. అందుకే ఉమ్మడి బిజినెస్లో కుటుంబం కోసం ఖర్చు పెట్టారు. ఇప్పుడు అదంతా మారిపోయిందన్నయ్య. ఏమైందిరా? కొత్తగా ఏం జరిగింది? అభి అన్నయ్యకు పెళ్ళయింది, పిల్లలొచ్చారు. నాకు పెళ్ళయింది, నాకు పిల్లలు రాబోతున్నారు. ఈ నీది నాది అనేది నీలో ఎప్పటి నుంచి మొదలైందిరా? ఆ మధ్య నువ్వు వదినకి ఓ నెక్లెస్ కొనిచ్చావు, గుర్తుందా అన్నయ్య? నేను చేసిన ఈవెంట్లో బాగా డబ్బులు వచ్చాయి. ఆ ఆనందంలో కొనిచ్చానురా. నాకు కూడా హారికకి ఏదైనా కొనివ్వాలని ఉంటుంది కదా అన్నయ్య. తను నోరు తెరిచి అడిగినప్పుడైనా నేను ఇవ్వాలి కదా. కానీ ఇవ్వలేకపోతున్నానన్నయ్య. ఒక అసమర్థుడిగా, చేతకాని వాళ్ళ
తలదించుకున్నాను. నాకంటూ సంపాదన ఉండుంటే, నేను మీలా అభి అన్నయ్యలా సొంతంగా ఈవెంట్స్ చేసుకునుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అలా ఆలోచించు అఖిల్. ఆ రోజు అభి ఏదో కోపంలో అభి అన్నయ్య అన్న దాంట్లో తప్పేం లేదు వదినా. తప్పు నాలోనే ఉంది. సంపాదించే బాధ్యత నాకు లేదు కాబట్టే ఖర్చు పెట్టడానికి కూడా హక్కు లేదు. ఇన్ని రోజులు ఈ ఇల్లు అభి వల్లే నడిచిందని మర్చిపోతున్నావరా? గుర్తుందన్నయ్య. అందుకే ఇకపై నేను కూడా ఆ భారాన్ని మోయాలనుకుంటున్నాను. నువ్వు ఎత్తుకుంటుంది నువ్వు మోయలేని భారంరా. పర్వాలేదన్నయ్య, ప్రయత్నిస్తాను. నీ వదిలిగా చెప్తున్నాను అఖిల్. అమ్మ తర్వాత అమ్మ లాంటిదాన్ని. నా మాట విను. మీరంటే నాకు చాలా గౌరవం వదినా. అది నేను మాటల్లో కూడా చెప్పలేను. కానీ ఇప్పుడు మీ మాట నేను వినలే. ఆల్ ది బెస్ట్. రే అఖిల్, ఇన్నాళ్ళుగా నేను సొంతంగా ఈవెంట్ చేయకపోవడం కారణం నాకున్న భయమేరా. వసు భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇచ్చింది. నువ్వు ఎదగాలని మా అందరి కోరిక. సరే అన్నయ్య. కాస్త జాగ్రత్త. నేను అభి చాలా బాధపడతాం. నీకే సమస్య వచ్చినా నేను వసు ఉన్నావని మర్చిపోక అఖిల్. నువ్వు వృద్ధిలోకొస్తే సంతోషించే వాళ్లలో మేం కూడా ఉన్నామని గుర్తుపెట్టుకో. భారీ వర్షం వచ్చి వెళ్ళిపోయినట్టుందా ఆంటీ? పావని అక్క భాస్కర్ బావల మాటలకి అఖిల్ మనసు మార్చుకుంటాడేమో అనుకున్నాను. నాకు అలాగే అనిపించిందే. కానీ అఖిల్ బలంగా నిర్ణయించుకున్నాడు. నేనింకా అభి వసూలొచ్చి అఖిల్తో మాట్లాడతారేమో అనుకున్నాను. అవునాంటీ, ఇందాక అత్తయ్య ముందు అఖిల్ని సపోర్ట్ చేయకుండా వసు అక్క మీద ఎందుకు అరిచావు? దానికో కారణం ఉందే. మీ అత్తయ్య దగ్గర వసుని ఇరికించడానికి ఓ మంచి ప్లాన్ వచ్చింది. మీ అత్తయ్యకి చెప్పాల్సిన మాటలు కొన్ని ఉన్నాయి. పద వెళ్ళి చెప్దాం. పద పద పద. నువ్విక్కడే ఉండి చూడవే. నేను వెళ్ళి మీ అత్తయ్య చెవులో ఆజ్యం పోసొస్తాను. ఓకేనా? పక్కకెళ్ళు. ఏంటోదినా ఆ వసు ఇలా చేసింది? నువ్వు వసుని ఎంతలా నమ్మావు, ఎంతలా ప్రేమించావు? ఏదో ఇల్లు నిలబెట్టిందని వసుపై నువ్వు ఇష్టం చూపిస్తే అది అలసుగా తీసుకుని ఆ వసు ఈ ఇంటిని ముక్కలు చేయాలని చూస్తుందా?
పేనుకి పెత్తనమిస్తే తలంతా గొరికినట్టు ఆ వసుని మీరు తల మీద పెట్టుకుని ఇప్పుడు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. మొన్నేమో నీ ఫ్రెండ్స్ ముందు నిన్ను అవమానించింది, అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి ఇంటి పరువు తీసింది. ఇప్పుడేమో ఏమాత్రం అనుభవం లేని అఖిల్ని రెచ్చగొట్టి సొంతంగా ఈవెంట్ చేయమని ప్రోత్సహించింది.